చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి చాలా సర్వేలు చేసుకుంటారు. ప్రతి నియోజకవర్గం మీద ఎవరు పెట్టాలి. ఇప్పుడు సర్వే అనగానే అనంతపురం నియోజకవర్గం అనగానే ఫస్ట్ మీ పేరే వస్తుంది కదా, అప్పటికైతే ఎవరు లేరు కదా. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు, తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సర్వేలో మీకు పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చింటే మీరే క్యాండిడేట్, నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చా? సరే, మీరే చెప్తున్నారు కదా అనుకోవచ్చా? సర్వేలో నాకు పాజిటివ్ గా రాలేదు. సరే, ఆ సర్వే చేసిన వ్యక్తులు ఎవరు, ఆ సర్వే సంస్థ ఏంటి, సరే అది నిజమా కాదని ఇంటర్నల్ గా ఉంటాయి. నేను మీకు చెప్తున్నా, మీకు అనంతపురంలో ఎవరిని అడిగినా కూడా నాది తెరిచిన పుస్తకం అంజన్ రెడ్డి. ఎక్కడ పోయినా ₹1 ఆయనకి లంచం ఇచ్చామనో, లేదా ఒక కాంట్రాక్ట్ లో కమిషన్ ఇచ్చామనో, లేదా ఏదైనా కానీ మా కార్యకర్తల కోసం కూడా ఏదైనా కాంట్రాక్టర్లు వస్తే ఏదంటే వాళ్ళకి సాయం చేయకండి అంతే అని చెప్పిన వాడిని తప్ప బ్రాంచ్ షాపుల్లోనో దీంట్లో భాగాలు పెట్టుకోనో లేదా నెల నెల వసూలు చేస్తుంది ఈ సంస్కృతికి జీవితకాలంలో నేను ఆ ఆలోచనకి పోలేదు. దాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తినే. సో నా క్యారెక్టర్ ఏంటో ఈ ఊర్లో పుట్టి పెరిగినా నాకు తెలుసు. నాకు రాజకీయం సర్వీస్ సేవ, అది వ్యాపారం కాదు. దాని వలన ఎందుకు జరిగింది ఏం కదా అనేది ఈ రోజు వరకు కూడా నేను ఆలోచిస్తే, కొంతమంది తప్పుడు సమాచారాలు ఇవ్వడం వల్ల, కొంతమంది తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల పార్టీ కూడా డ్రాప్ లో పడిందని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా దాంట్లో అనుమానం లేదు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. తర్వాత 5 సంవత్సరాల్లో నాకు కష్టపడ్డాం, క్యాడర్ అంతా నాతో ఉంది. ఎవరో కొద్దిమంది 4-5 పోయి ఒక వ్యూహాత్మకంగా ఆ అపాయింట్మెంట్ ఇమీడియట్ గా దొరికేటువంటి వ్యక్తులంతా పోయి, ఇది ఎలా ఉందంటే, ఈశ్వరునికి 2 కుమారులు ఉండేవాళ్ళు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి. ప్రపంచం ఎట్లుంది, ఎవరు గొప్ప ఏంటో శివుడు అడిగితే ఇమీడియట్ గా సుబ్రహ్మణ్య స్వామి పోయాడు. వినాయకుడు అక్కడే తిరిగి నువ్వే సర్వం అని అంటే, అట్లా ఆ విధంగా ఎవరైతే అక్కడ చుట్టూ తిరిగి మన మీద తప్పుడు సమాచారం తప్పుడు ఇవి ఇచ్చి ఆడ ఇతరత్ర మరి ఏ రకంగా ఒత్తిళ్లు పెట్టారో పెట్టి ఆడ సఫలీకృతులయ్యారు, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడ పనిచేసిన కార్యకర్తలు ఎవరు కూడా పొమ్మంటే రోజుకు 100 మంది 1000 మంది పోయి కూడా సిద్ధంగా ఉన్నారు.